మేషరాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది మీకు బ్రహ్మాండమైన రోజు. నక్కతోక తొక్కినట్టే అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, మంచి రోజులు అంటే ఇక మీకు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనించుకున్నా, మనం చూసుకున్నా ఏంటంటే గనక ఈ 3 రోజులు కూడా అండి మీకేంటంటే గనక మీ లైఫ్లో పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. అద్భుతాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరేంటంటే గనకనండి ఎక్కడికో లైఫ్లో ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు. బ్రహ్మాండంగా ఏంటంటే కనుక మీకు ఉండబోతుంది. అద్భుతాలంటే అద్భుతాలు జరుగుతాయి. మీరే ఏంటంటే ఆశ్చర్యానికి గురవుతారనమాట. అసలు మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది, అలానే ఎలాంటి వార్తలు రాబోతున్నాయి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఈ మేషరాశి వారికి ఏంటంటే అద్భుతాలు సృష్టించే యోగాలు ఇప్పుడు సిద్ధిస్తున్నాయి అని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది అనమాట. ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో బాగా అంటే బాగా రాణించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల వాళ్ళకు కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండమైన సమయం అండి. ఇక చిటికేసి అంతలా మీ పనులు అనేవి కంప్లీట్ అయిపోతాయి అనమాట. అంత బాగుందనమాట. అంత చక్కగా మీకైతే గ్రహాలు అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఇష్టదైవాన్ని ఇంకా ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కనుక మేషరాశి వారికి అండి మట్టిని పట్టిన బంగారం అయితే అవుతుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక ఈ మేషరాశి వారు అంటే చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు కాకుండా మనసులో స్వార్థం లేని వ్యక్తులు అని చెప్పొచ్చు. అందరికీ హెల్ప్ చేయాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే వ్యక్తులు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరు చెడిపోతే అంటే నవ్వేవారు, బాధపడేవారు ఇలా కాదండి. వాళ్ళు చెడిపోయినా సరే ఏంటంటే బాధను వ్యక్తం చేస్తారు. వారు బాగున్నా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటారు. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కొంచెం ఏంటంటే కనుక వీరు అంటే మేక ఎంత బలంగా ఉంటుందండి, మేకకి ఎంత తెలివితేటలు ఉంటాయి, మేక ఎలా గంతులేస్తుంది అలా ఉంటూ ఉంటారనమాట ఈ మేషరాశి వారు. మేషరాశి వారు ఎప్పుడు కూడా అండి అతిగా తెలివితేటలు అనమాట. చాలా తెలివితేటలతో ఏంటంటే కనుక వీరు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఏంటంటే కనుక తక్కువ కారండి వీరు. అంటే మేము కూడా అన్నిట్లలో సరి సమానం, మేము కూడా ఏంటంటే కనుక నెగ్గుతాం అన్నట్టుగా ఏంటంటే ప్రతి పనిని కూడా అంటే సక్సెస్ చేసి చూపిస్తారనమాట. అంత చక్కగా ఉంటారండి మేషరాశి వారు. మేషం అంటే కనుక మేకలాగా ఏంటంటే కనుక వీరికి అధిక తెలివితేటలు ఉంటాయి. అధికంగా అంటే అధికంగా వీరి ఆలోచన విధానం కూడా సపరేట్గా ఉంటుందండి. బాగా ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి ఏంటంటే కనుక పనులు మొదలు పెట్టడం, అలానే కాకుండా ఆ పనుల్లో ఏంటంటే కనుక లాభం వచ్చేలాగా చూసుకోవటం, ఇవన్నీ కూడా వీరి సొంత తెలివితేటలతో అంటే పని చేసే దగ్గర కూడా ఏంటంటే కనుక వీరి నుంచి ఆ బాస్కి ఎంతో కొంత లాభం కలిగేలాగా చేస్తారండి. అలా ఏంటంటే కనుక లైఫ్లో వీరు అంటే లీడ్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఎప్పుడు కూడా అండి మంచి పేరుని తెచ్చుకోవటం, పేరుని సంపాదించుకోవటం, అలానే ఏంటంటే కనుక నలుగురిలో పరువు తీసుకోవటం, అది చేయటం ఇది చేయటం కాకుండా మంచిగా ఉంటూ ఉంటారు. మంచి పేరుని తెచ్చుకుంటారు. తెలివితేటలు కలిగిన వ్యక్తులు. అలానే కాకుండా ఏంటంటే అమ్మ నాన్న కూడా మంచి పేరును తెచ్చిపెడతారు. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తారండి. ఆలోచించకుండా ఏది మొదలు పెట్టారనమాట. పనిని చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఆ పనిని మొదలు పెట్టిన తర్వాత ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ పని వెనుకనే ఏంటంటే కనుక శ్రమిస్తూ ఉంటారు. అంత కష్టపడుతూ ఉంటారనమాట. అలానే కాకుండా చాలా వరకు కూడా ఎక్కువగా ఏంటంటే వీరు పనిచేసే హుషారుతనం ఏంటంటే అంతా కూడా అండి ఒక రకంగా పోల్చుకుంటే అంత హుషారు అనేది ఉంటుంది, ఎనర్జీ అనేది ఉంటుంది, ఎనర్జీ లెవెల్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ మేషరాశి వారికి. ఏంటంటే పని చేయాలి ఇంకా తప్పదన్నట్టుగా కొన్నిసార్లు పని చేస్తారు. వీరికి కూడా లైఫ్లో ఏంటంటే బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కాకపోతే అందరితో పంచుకోరు. వీరి బాధలు, వీరి కష్టాలు వీరి మనసులోనే పెట్టుకొని ఏంటంటే దుఃఖిస్తూ ఉంటారు. ఇలా దుఃఖించడంతో పాటు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు. హెల్ప్ అంటే కనుక డబ్బు హెల్పే అని మనం అనుకోకూడదు. ఒకరు బాగుండాలి, ఒకరు చెడిపోకూడదు అని హెల్ప్ చేస్తూ ఉంటారు, కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే అడుగు ముందుకు వేసేసి ఏంటంటే వారిని కూడా వీడితో పాటు అంటే ఇలా పైకి తీసుకొస్తూ ఉంటారనమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరికీ కూడా హెల్ప్ చేస్తారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే కనుక వీరి నుంచి హెల్ప్ తీసుకుని వీరిని దూరం పెడుతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కొంతమంది వీరిని అంటే ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధపడ్డారు కొందరి వల్ల. నేను ఎంత హెల్ప్ చేసి కూడా ఏంటంటే కనుక వీరి వల్ల ఇంత నేను అంటే సఫర్ అయ్యాను, ఇంత బాధపడ్డాను, ఎవరితో ఎంత ఉండాలో అంతలే ఉండాలి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే వీరి మనసు ఒప్పుకోదు. పోనీలే మన వాళ్ళే కదా, వాళ్ళు బాగుపడతారులే, మనలాగా ఉంటారులే అనుకుంటారు అనమాట. కానీ అందరూ మంచితనంగా ఉంటారని మనం అనుకోవడం తప్పండి. అందరూ ఒకేలాగా ఉంటారు, అందరూ కూడా మంచి వ్యక్తులు అనుకోవడం చాలా మూర్ఖత్వం ఇది. కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలే పెట్టండి, ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి. అధికంగా మీరు హెల్ప్ చేసేసి ఏంటంటే కనుక వారితో
అంటే తిట్టించుకోవటం, తిన్న కంచాన్ని తన్నించుకోవటం ఇలాంటివి మాత్రం చెయ్యకండి. అంటే కొంతమంది వ్యక్తులు ఉన్నారు మీతో పాటు, మీరు పాడైపోతే నవ్వటం, మీరు చెడిపోతే వాళ్ళు ఏంటంటే కనుక సంతోషించటం, మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా బాధలో ఉంటే వారికి ఏంటంటే కనుక అదో ఆనందం అనమాట. అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీతో ఏంటంటే కనుక బాగా మాట్లాడతారు, ఆ తర్వాత మీ వెనక మీ గోతు తీస్తూ ఉంటారనమాట. అందుకే అలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు ఎక్కడో ఉన్నారని మీరు అనుకుంటారు, కానీ అది మీ అపోహ అండి. మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. మీ పర్సనల్ విషయాలు తెలుసుకుంటారు, ఇతరులతో చెబుతారు, మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏంటంటే కనుక మీ ముందు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులను ఎప్పుడు నమ్మకండి. ఆ వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు నష్టమే కానీ లాభం అయితే జరగదండి. ఇది బండ గుర్తు, మీరు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు ఈ 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారన్నమాట. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పనిలో కూడా లాభదాయకంగా ఉండబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది. అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి మీకు సిద్ధించే అవకాశం అయితే ఉంటుంది. సిద్ధించడం అంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే మీ వైపుకు ఉన్నాయన్నమాట పనులన్నీ కూడా. మీరు ఏ పని చేసినా బాగా కలిసి రావటం, పనుల పరంగా మీకు ఏంటంటే కనుక లాభదాయకంగా ఉండటం, ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం, పనులు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే ఒక రకంగా మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. లాభదాయకంగా ఉంటాయి కాబట్టి మంచి పురోగతి కూడా ఉంటుంది. సంఘంలో మంచి గౌరవము, గుర్తింపు, పనులు చేసే దగ్గర మంచి అంటే ఆదరాభిమానము, మంచి గౌరవము ఇవి లభించే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. 25, 26, 27 తేదీలు మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. 25వ తేదీ మనకు చూసుకున్నట్టయితే శుక్రవారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అద్భుత ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఈ రోజు ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. డబ్బు అనేది చేతికి అందుతుంది. ఒక చీటీ రూపంలో కానీ లేదంటే కనుక మనం చూసుకున్నట్టయితే మీకు రావాల్సిన డబ్బు కానీ మీ చేతికి అందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కాకుండా మంచి మంచి అవకాశాలు, ఆపర్చునిటీస్ అయితే మీకు ఉన్నాయన్నమాట. ప్రతి పని సక్సెస్ అవుతుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ప్రతిదీ కూడా మీకు అనుకూలత పెరుగుతుందన్నమాట. అలానే భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. పుట్టే పిల్లలకు కూడా మీకు ఏంటంటే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మీరు శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. మీకేంటంటే కనుక సంతానం అభివృద్ధి, సంతాన భాగ్యం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. పనుల పరంగా అయితే మీదే పై చేయి అవుతుంది. పనులు చేసి చేసి అలసిపోయి కొంచెం ఏంటంటే కనుక కోపం అధికంగా వస్తుంది. అదొకటి మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది. 25వ తేదీ వీలుంటే లక్ష్మీ ఆరాధన చేయటం, అమ్మవారికి దీపం పెట్టడం, అమ్మవారి పేరు మీద ఒక 11 రూపాయలు దానం చేయటం, ఇలా చేస్తే సంపద అంతకంత పెరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. ఆ తర్వాత 6వ తేదీ 26వ తేదీ శని త్రయోదశి. శని త్రయోదశి అంటే కనుక శని బాధలు పోగొట్టుకోవడానికి, శని నుంచి మీకు విముక్తి కలిగించుకోవడానికి శని త్రయోదశి తిథి రోజున మీరు ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయండి. అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక నల్ల మినుములు కానీ, నల్ల చెప్పులు కానీ, నల్లటి కమ్మలు కానీ మీ చేతులతో దానం చేస్తే శని మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. శని వల్ల ఏంటంటే కనుక సఫర్ అవుతున్నట్టయితే ఆ శని బాధల్ని తొలగించుకోవడానికి చక్కటి ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు. అద్భుతాలను అయితే మీరు చూడగలుగుతారు. 26వ తేదీ కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనుల్లో బిజీగా ఉంటారు, పనులు చేసుకుంటారు, దూర ప్రయాణం చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి శుభవార్తలు వింటారు. అలానే పనుల పరంగా లాభదాయకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. ఇలా ఏంటంటే కనుకనండి ప్రతి ఒక్కటి కూడా మీకు బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలలో బాగా అంటే రాణించగలుగుతారు. ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక మంచి పురోగతి ఉంటుంది. బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇలా ఏంటంటే కనుకనండి ప్రతిదీ కూడా పనిచేసే దగ్గర బాసుల నుంచి మంచి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా ఏంటంటే కనుక సపోర్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ అనేది బాగుంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా మీకైతే అనుకూలత ఉంటుంది. ఈ రోజు ఏంటంటే ఈ సమస్య అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఎక్కువగా కంటి సమస్య ఇబ్బంది పెడుతుంది. రాత్రి పడుకున్న తర్వాత అనుకోకుండా మెలకు వస్తుంది. ఆ మెలకువలో ఏంటంటే కనుక కళ్ళు మంటలు, కళ్ళు అంటే బాగా ఇలా పొగలు రావటం కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. కంటి సమస్య వస్తుంది, అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. 27వ తేదీ ఆదివారం అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు మీరు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి. ఒక కొబ్బరికాయను తీసుకుని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. ఇలా కనుక చేస్తే ఏమవుతుందంటే కనుక మీ నుంచి అంటే కొన్ని దరిద్రాలు దూరం అయిపోతాయి. దిష్టి మీకు ఇబ్బంది పెడుతుంది. దిష్టి వల్ల సఫర్ అవుతున్నాం, కొంచెం నరదిష్టి కూడా అధికంగా ఉందని బాధపడతారు కదా, అలాంటి వాళ్లకు నరదిష్టి కూడా పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. నరదిష్టి నుంచి కూడా ఏంటంటే కనుక విముక్తి కలిగించుకునే పరిహారం అని చెప్పొచ్చు. నరదిష్టి అనేది పోయి మీకు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అమావాస్య రోజు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీళ్ళనేంత వరకు కూడా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి. ప్రయాణాలు చేయకండి. అమావాస్య ప్రయాణాలు కొందరికి కలిసి వస్తాయి, కొందరికి కలిసి రావు. కాబట్టి ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అనమాట. అమావాస్య కాబట్టి ఏంటంటే కనుకనండి దూర ప్రయాణాలు, నల్లటి వస్త్రాలు ఇలాంటివి చేయకూడదు. ఈరోజు గడ్డం గీయించుకోవడం, షేవింగ్ చేసుకోవడం
చేసుకోవడం కూడా నిషేధం అనమాట. ఎందుకంటే ఇవి దరిద్రాలకు దారి తీస్తాయి కాబట్టి దరిద్ర బాధలు మనకు దరి చేరుతాయని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. ఇలాంటివి చేయకండి. ఇంకా తర్వాత అమావాస్య రోజు పిల్లలకు దిష్టి తీయటం, మీరు దిష్టి తీసుకోవటం, చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది. అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలించడంతో పాటు ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది. ఇంటి పనులు ఏవైనా పర్సనల్గా ఉన్నట్టయితే వాటికి ఏంటంటే కనుక ముగింపు పలికేస్తారు. అలానే కాకుండా గృహాలు మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల పరంగా మంచి సంబంధం అనేది ఉంటుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికుల పరంగా బాగుంటుంది. పిల్లల పరంగా అనారోగ్యం తొలగిపోయి చక్కటి ఆనందకరంగా జీవితం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఈ రోజంతా కూడా ఫ్యామిలీతో గడపటం, ఫ్రెండ్స్తో గడపటం ఇదంతా కూడా మీరు చేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు బాగున్నాయి. కానీ మధ్యలో ఏంటంటే కనుక ఆ కంటి సమస్య కొంచెం ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే లేదు. అలానే కాకుండా మీకు ధనం అనేది వస్తుంది. చేతి నిండా డబ్బా ఆడుతుంది. అలానే మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. మీరైతే అంటే షాక్ అయిపోతారనమాట. అంతా కూడా బాగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. అవేం పెద్దగా మీకు లెక్క కాదని చెప్పొచ్చు.